యోగ సాధకులకు, యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ఒకసారి ఏమైందంటే ఒక పెద్ద గాలివాన వచ్చింది. ఆ ఊరు ఒక మారుమూల పల్లెటూరు లాంటిది. ఎక్కువగా పూరి గుడిసెలు ఇట్లాంటివి ఉంటాయి. ఈ గాలివాన వచ్చినప్పుడు అన్నీ చాలా ఇళ్ళు లేచిపోయాయి. ఒక ఇద్దరు ఇళ్ళు మాత్రం కొంచెం గట్టిగా ఉండింది. అక్కడ పెద్దగా వాళ్ళకి 2 చెట్లు ఆధారంగా ఉండింది కనుక ఈ ఆధారమైన చెట్ల వల్ల వాళ్ళకి ఏం నష్టం జరగలేదు. అయితే ఆ రెండు కుటుంబాల వాళ్ళు కూడా కొంచెం మధ్యతరగతి వాళ్ళు. అయితే ఇల్లు బాగా విశాలంగా పెద్దగైపోతున్నారు. ఎప్పుడైతే ఈ యొక్క గాలివాన తుఫాన్లకు చెదిరిపోయి ఉన్నారో అందరూ కూడా ఇక్కడే ఆశ్రయం పొందాలి అనుకుంటూ చిన్నపిల్లలు, బిడ్డలు, సంకలో ఉండే బిడ్డలు, అప్పుడే పుట్టిన బిడ్డలు ఉండే ఇళ్ళు ఉన్నాయి. ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు నేను నా పలానా కులం వాడిని, నేను పలానా మతం వాడిని, నేను ఇక్కడే ఉండాలి అని అనుకుంటే ఎవరు రక్షిస్తారు? ఎవరు అక్కడ ఆశ్రయం ఇస్తారు? ఎవరైనా కావచ్చు. ఆ సమయానికి మనకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు కనుక ఎందుకు ఇస్తారు? వాళ్ళ మానవత్వం ఉంది కనుక. మానవత్వం ఉంది కనుక వాళ్ళు అందరికీ ఆశ్రయం ఇచ్చారు. వీడు మనవాడా, పరావాడా, పరామతస్తుడా, ఇతర మతస్థుడా, ఆ కులమా, ఈ కులమా అనే భేదాలు ఏమి ఉండవు కదా. అలా పెట్టుకుంటే జీవించలేము కదా. కనుక ఎవరో కొందరు తప్పు చేశారని కొందరిని మనం ద్వేషించడం పొరపాటు. అందరిలోనూ మంచి చెడులు ఉంటాయి. అన్ని కులాలలోనూ అన్ని మతాలలో కూడా మంచివాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు. చెడుని తొలగించి మంచిని మనం ఆచరిస్తూ ఉంటే ఆ మంచిని ఆచరించే విధానం వెతుక్కుంటూ పోతుంటే అందరూ సంతోషంగా ఉంటారు. అలా లేనప్పుడు ఏమవుతుంది? ఇలాంటి సమస్యలు ప్రారంభమవుతుంది. నీవు అడిగినట్లుగా మానవులు ఎందుకు ఇలా బ్రతుకుతున్నారు వేరువేరుగా అంటే తమలో తామే స్వార్థాన్ని ఉపయోగించుకోవడం. పుట్టింది ఒకే భూమి మీద, పెరిగేది ఆ భూమి మీదనే, తాగేది అదే నీళ్ళే, గాలి పీల్చేది అదే ఆ యొక్క గాలి, ఇన్ని ఆహారం పండించుకున్నది అక్కడే, అన్నీ అక్కడ ఉండి నేను వేరేగా ఊహించుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనసు పాడవుతుంది. ఎందుకో మనసు పవిత్రమైనది. అది ఆ పవిత్రమైన మనసు ఏం చేస్తుంది? అరే నువ్వు ఇక్కడ తింటున్నావు, ఇక్కడ తాగుతున్నావు, ఇక్కడ చేస్తున్నావు, ఈ యొక్క దీనికి అందరితో కలిసిమెలిసి ఆనందంగా బతుకుతున్నావు, ఎవరో ఏదో చెప్తే దానికి నీవు వెంటనే ఆలోచించుకుంటారు, అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటే తప్పు కదా అని మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోలేనప్పుడు మతిస్థిమితం లేని వాళ్ళు పెరిగిపోతారు. మతిస్థిమితం లేని వాళ్ళు రాజులయ్యి చక్రవర్తులు అయిపోయినప్పుడు ప్రజలు కూడా అనేక కష్టాలు పాలవుతారు. ప్రజలు కష్టాల పాలవడానికి ముఖ్య కారణం ధర్మం తెలిసిన రాజు పరిపాలిస్తాడు. ధర్మం తెలిసిన రాజు పరిపాలనలో మాత్రమే ప్రజలు సుఖంగా, శాంతులతో, ఆరోగ్యంగా, ఆనందంతో ఉంటారు. ఎందుకు అంటే ధర్మం తెలుసు, ధర్మాచరణ తెలుసు కనుక ప్రతి ఒక్కరికి ఒక ధర్మం ఉంటుంది. క్షత్రియుడికి ఒక ధర్మం ఉంటుంది, అదేవిధంగా వైశ్యులకు ఒక ధర్మం ఉంటుంది, బ్రాహ్మణులకు ఒక ధైర్యం ఉంటుంది. కులాల వారిగా వాడి ధర్మాలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకు అంటే అవి వాళ్ళు అప్పుడు ఏర్పరచుకున్న విధానం. అదేవిధంగా మతాల వాళ్ళు ఆ మతాలను అనుసరించి ఆచరిస్తూ ఉంటారు. అన్ని మతాల వల్ల ఎవరు ఆచరించినా మంచే కదా. మంచిది మంచిగానే ఉంటుంది. మంచిని మంచి అనుకుంటే చెడు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. చెడుని మంచి అనేవాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఉండరు. మరి ఎవరంటారు? మంచిది చెడు అని, చెడుని మంచి అని నిత్యం ప్రచారం చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళ స్వార్థంగా ఆలోచించుకొని తమ స్వార్థానికి ఇతరులను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు ఉంటారు? మానసిక రోగులు మాత్రమే ఉంటారు. కేవలం మానసిక రోగులు మాత్రమే ఇలాంటి మాటలు చెప్పి బతికిపోతూ ఉంటారు. ఆ మానసిక రోగుల వల్ల ఏమవుతుందంటే ప్రజలు కూడా మనో సంకల్పాన్ని, మనో యొక్క ధైర్యాన్ని, మానసిక స్థిరత్వాన్ని కోల్పోయి బాధపడాల్సి ఉంటుంది. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏమిరా అంటే మనకు కావాల్సింది మంచి చెడ, ఈ రెండే. మంచి తీసుకున్నామనుకో ఆనందంగా, ప్రశాంతంగా, మానసిక ఆరోగ్యంతో ఉంటాం. చెడు దృష్టి వైపు మనం మరలేమనుకోండి ఖచ్చితంగా మన మనసు చెలిస్తుంది. లోపల అంతర్లీనంగా అనేక రసాయన పదార్థాలు అవి స్రవిస్తాయి. ఒత్తిడి పెరిగినప్పుడు అలా పెరిగిన ఒత్తిడిని తట్టుకోలేకుండా వెంటనే మన యొక్క మనసు స్థిమితం తప్పిందంటే మానసిక పరిస్థితి మారిపోతుంది. ఎప్పుడైతే మనసు బలహీనమవుతుందో
అప్పుడే శరీరానికి సంబంధించిన రోగాలు ప్రారంభమవుతాయి. ఆరోగ్యంగా ఉండే శరీరము కేవలం మనసు వలనే అనారోగ్యాలు తెచ్చుకుంటుంది. ఇది పూర్వీకుల నుంచి కొన్ని జబ్బులు వస్తున్నాయనంటే అప్పుడు ఆ పూర్వీకుల మనస్సు యొక్క పరిస్థితి బాగుండేలాగా ఉంటే పోయిన వాళ్ళే ఆ రోగం వచ్చి ఉంటుంది. ఆ రోగం ఈ యొక్క జెనెటిక్స్ పరంగా జీన్స్ పరంగా వ్యాధులు వస్తూ ఉంటాయి చెప్తూ ఉంటారు. కొన్ని కొన్ని క్రానిక్ కంప్లైంట్స్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు. కనుక మనం ఆలోచించాల్సింది ఏమంటే మానవ కళ్యాణం, తోటి వారితో సౌఖ్యంగా జీవించడం. ఎక్కడైనా చెడు ఉంటే దాన్ని చెడు అని తెలుసుకొని దానికి దూరంగా ఉండడం, మంచి అంటే మంచికి దగ్గర అవ్వడం. ఈ రెండే ఆకర్షణ వికర్షణ. ఆకర్షణ వికర్షణ. మంచిని మంచిగా అంటే ఆకర్షించుకోవాలి, చెడు మంచి రెండు కలిస్తే మానసిక సమస్యలు వస్తాయి. చెడు చెడు రెండు కలిస్తే ఇంకా భయంకరమైన మానసిక సమస్యలు పెరుగుతాయి. అనేక బాధలతో బాధపడతారు. ఉదాహరణకు మనం కరోనా అనే ఒక జబ్బు వచ్చింది. ఈ కరోనా జబ్బు ఒక దేశం వాళ్ళకే వచ్చిందా? ప్రపంచంలో అందరికీ వచ్చింది. ఒక మతానికి ఒక కులానికి వచ్చిందా? అందరి మతాలు అన్ని కులాలకు వచ్చింది. అప్పుడు ఏం చేశారు? కొంతమంది మా మతస్థులకి మేము మందులు ఇచ్చుకుంటాం అనుకున్నారా? లేదు. సర్వమానవ సౌభాగ్యాన్ని కోరుకున్నారు. కనుక ఇలాంటివి అనేకం ఉన్నాయి మనం చెప్పుకుంటూ పోతుంటే. మానవులలో మంచివాళ్ళు అందరూ మంచివాళ్ళే, చెడ్డవాళ్ళు అంటే ఎవ్వరు లేరు. కానీ ఎప్పుడైతే స్వార్థం అనే గుణం పెరుగుతుందో అప్పుడు లోపల ఉండేటువంటి మనసు వికలమైపోతుంది. మనసు ఎప్పుడు వికలమవుతుందో ఈ మనసుకున్నటువంటి 6 మంది శత్రువులు విజృంభిస్తారు. ఈ 6 మంది శత్రువులు అందరిలోనూ ఉంటారు. అయితే ఆ శత్రువులు అణిచివేయగలిగే శక్తి మనకుంటే మనసు చాలా ప్రశాంతంగా. నమో కృష్ణ నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం.